ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. ఈ పుస్తకం చదువమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఒక తల్లికి ఒక తల్లికి ఇద్దరు కుమారులు యాక్సిడెంట్‌లో చనిపోతారు. తల్లికి ఇద్దరు కుమారులు ఉండడం ద్వారా, ఆ తల్లి భూలోకం మీద అంటే కుమారులను కోల్పోవడం నా తల్లికి బాధ ఎలా ఉంటది. మా అమ్మ మేము లేకుండా బ్రతకలేదు అని చెప్పి, ఆ ఇద్దరు కుమారులు పైన లోకం నుంచి సదాత్మలతో పర్మిషన్ తీసుకొని వాళ్ళ అమ్మకి రోజు మాట్లాడుతూ ఉంటారు. ప్రతిరోజు ఒక సందేశాన్ని అంతరాత్మ ద్వారా ఇస్తూ ఉంటారు. ఆ సందేశాలే మనం ప్రతి వారం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం సబ్జెక్ట్ వచ్చేసి దేవుడి న్యాయం. బావుంది ఈరోజు. ఆహ్, వాళ్ళు విస్పీరతు చెప్పేదేంటంటే, సర్వశక్తిమంతుడైన భగవంతుడు చాలా దయ గలవాడు. ప్రేమిస్తాడు మనల్ని. న్యాయమైన వాడు. ఎవ్వరికీ అన్యాయం చెయ్యడు. చాలామంది దేవుడు తమకు అన్యాయం చేశాడని అనుకుంటారు. ఏది తప్పో, ఏది ఒప్పో వారికి నిజంగా తెలియకపోవడమే దీనికి కారణం. అందుకే చాలామంది దేవుడు అన్యాయం చేశాడని అనుకుంటారు. ఉదాహరణకి మాకొక ఆత్మ తెలుసు. అతని పేరు సురేష్. భూలోకంలో పేరు ప్రతిష్టలున్న వ్యక్తి అతను. ఎన్నో వేల రూపాయలు రకరకాలుగా దానం చేశాడు. ఉద్యోగాలిచ్చాడు. ఎందరికో బట్టలు, ఇల్లు, ఆహారం సమకూర్చాడు. అందువల్ల తాను ఖచ్చితంగా అత్యున్నత ఆవరణకు వెళ్తానని భావించాడు. అతడు చనిపోగానే అతని అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అతడెంత మంచివాడో భూలోకంలో చాలా మంది కీర్తించారట. అతడు సహాయం చేసి నెలకొల్పిన దాతృత్వ సంస్థలో సురేష్ విగ్రహం కూడా ప్రతిష్ఠించారట. భూమి మీద అతడు చాలా మంచి పనులు చేశాడు. చాలా ఉన్నత వ్యక్తి. అతడు గూడా ఏమనుకుంటాడు, నేను చనిపోతే స్వర్గానికి వెళ్తా. నేను చాలా భూమి మీద మంచి పనులు చేశాను అనుకుంటాడు. ఆత్మలోకానికి రాగానే నిమ్న ఆవరణలో ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. అతడు ఆత్మలోకానికి రాగానే నిమ్న ఆవరణలో ఉన్నానని తెలుసుకున్నాడు. అతనికి చాలా కోపం వచ్చి గట్టిగా ఇలా అన్నాడు. అంటే కింది స్థాయిలో ఫస్ట్ ఆయన ఎక్స్‌పెక్ట్ చేసిందేంటి, నేను భూమి మీద చాలా మంచి పనులు చేశా, చాలా దానాలు చేశాను. నేను స్వర్గానికి చనిపోతే మాత్రం స్వర్గానికే వెళ్తా అనేసి ఆలోచించాడు. కానీ చనిపోగానే ఇక్కడ అతని విగ్రహం ఉంది భూమి మీద అతడు చేసిన పనులకి. కానీ అక్కడ మాత్రం నిమ్న ఆవరణలో ఉన్నానని తెలుసుకున్నాడు ఆత్మ. అతనికి చాలా కోపం వచ్చి గట్టిగా ఇలా అన్నాడు. దేవుడి న్యాయం ఇదేనా? పైకెళ్ళిన తర్వాత గూడా. నేను ఎంతో దానం చేశా. భూలోకంలో ప్రజలు నన్ను పూజించారు. దేవుడు మాత్రం నన్ను ఈ నరకంలో పడేశాడు ఎందుకు? ఆయన న్యాయం ఏది? ఆయనకి దయ లేదు. అన్యాయం చేశాడు. ఆయన చాలా క్రూరుడు అని చనిపోయిన తర్వాత ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన భావన అలా ఉంది. అయితే చాలా సదాత్మలు అతని దగ్గరికి వచ్చి ఇంక చెప్తాయి గదా! భగవంతుడు రాడు. కానీ చుట్టూ ఉన్న ఆత్మలు చెప్తూ ఉంటాయి గదా! చాలా సదాత్మలు అతని దగ్గరికి వెళ్లి శాంతంగా ఉండమని, ఈ పరిస్థితి ఎందుకు కలిగిందో వినమని చెప్పాయి. ఎందుకంత దాతృత్వంతో వివరించాడో అతని ఉద్దేశ్యం ఏమిటో ప్రశ్నించుకోమన్నాయి. అంటే అతడికి తెలుస్తుంది గదా! అంతరాత్మ ఓపెన్ తర్వాత మనం ఏ పని చేశామో, దాని భావన ఏ భావనతో చేశామో అది అర్థమవుతది గదా! అక్కడ సదాత్మలు చుట్టూ ఉండి, "నువ్వసలు దానాలు చేశావు, దాతృత్వంలో ఉన్నానని అంటున్నావు. మరి ఏ భావనతో చేశావో నీకు నువ్వు నిర్ణయం ఆలోచించుకో" అని చెప్తాయట. నేను స్వర్గానికి వెళ్ళాలని అలా చేశాను. కానీ చూడండి ఎక్కడున్నాడో. అంటే అతడు మంచి పనులు చేసేటప్పుడు నేను, నాది అనే అహంకారంతో నేను స్వర్గానికే వెళ్ళాలి అనే ఎక్స్‌పెక్టేషన్ భావంతో చేశాడక్కడ.
సదాత్మలు అతనిలా చెప్పాయి. "నువ్వు చేసిన పని నిస్వార్థంగా చెయ్యలేదు. నీకు స్వర్గంలో చోటు కావాలని ఇదంతా చేశావు. నిజం కాదా?" అతను అవును నిజమే. మన యోగులు, పూజారులు, తాత్వికులు అందరూ పేదవారికి సహాయం చేస్తే, వారికి ఆశ్రయం, ఆహారం, ఉద్యోగాలు ఇస్తే మీరు స్వర్గానికి వెళ్తారని చెప్తారు కదా! దేవుడు ఈ పూజారులు, తాత్వికులు అందరూ కూడా నన్ను మోసం చేశారు అని చెప్తాడు. అంటే మనకి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పినప్పుడు మనము చేసే పాపాలు, దుష్టకర్మలుంటాయి. ఉన్న వాటికి ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు, మనం ఇంకా మళ్ళీ చేసిన వాటికి అనే ఆలోచన కాకుండా, నేనే చేస్తున్నా, నేను నాది అనే అహంకారంతో, ఎక్స్‌పెక్టేషన్‌తో చేస్తే, నువ్వు చేశాడు అలా. నరకంలో ఉండి సదాత్మలు చెప్తుంటే గూడా, "నువ్వు ఏ పని గూడా నిస్వార్థంగా చెయ్యలేదు. అన్నీ స్వార్థపూరితంగానే చేశావు. నీకు పూజారులు వాళ్ళు విన్నావు. మరి నువ్వు దుష్కర్మలు చేసినప్పుడు వాళ్ళకి చెప్పి చేశావా?" అంతే గదా! ఇప్పుడు పూజారులు, తాత్వికులందరూ కూడా నన్ను మోసం జేశారు అని చెప్తున్నావు. ఓకే. అర్థమైంది. నువ్వు చేసిన దుష్కర్మలన్నీ వాళ్ళకి చెప్పి చేశావా? అని సదాత్మలు ప్రశ్నిస్తున్నారట. సర్వశక్తిమంతుడైన భగవంతుడు అతన్ని మోసం చెయ్యలేదని సదాత్మలు చెప్తున్నాయిలా. అతడు తనను తానే మోసం చేసుకున్నాడని, అతను చేసిందంతా దాతృత్వంతో కాదని వారతనికి చెప్పారు. అతడు చేసిన పనులు మంచివి కావు. నిస్వార్థమైనవి కూడా కాదు. స్వార్థపూరితంగా స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో చేశాడు. పాపాలు చేసి దేవుడికి లంచమిచ్చాడు. తన పాపాలు కడుక్కోవడానికే దానాలు చేశాడు. అతడికి కోపమొచ్చింది ఇదంతా చెప్తే. "నువ్వు దేవుడికి లంచం ఇచ్చావు నాయనా నా పాపాలు కడిగేయమని. మరి నువ్వు స్వార్థపూరితంగా లంచం ఇస్తే ఎలా చేయగలుగుతాము? నువ్వు ఎలా స్వర్గానికి వెళ్తావు?" అని సదాత్మలు ప్రశ్నిస్తున్నాయట. అతడికి ఆ మాట వినగానే, "నువ్వు చేసిన పాపాలు కడిగేయమని దేవుడికి లంచం ఇచ్చావు నాయనా నిస్వార్థంగా. నీ స్వార్థం కోసం చేసిన పనికి మరి నువ్వు ఇక్కడికి రాకపోతే ఎక్కడికెళ్తావని" సదాత్మలు ప్రశ్నించేసరికి అతడికి కోపం వచ్చేసిందంట. ఇది తప్పు. చాలా అన్యాయం జరిగింది. నేను స్వర్గంలో ఉండాల్సిన వాడిని. నా పాపాలు పోగొట్టుకోవడానికి నేనెన్నో మంచి పనులు చేశాను. కనుక నేను స్వర్గంలో ఉండాలి. స్వర్గలోక ఆనందాన్ని పొందాలి. దేవుడు నన్ను మోసం చేసి ఇక్కడుంచాడు అని ఇంకా అదే భావనతో ఉన్నాడు. సదాత్మలు ఎన్ని విషయాలు చెప్పినా, "నువ్వు చేసిన పనులన్నీ స్వార్థంగా ఉన్నాయి నాన్న" అని ఎంత చెప్పినా గూడా ఆయన నమ్మట్లేదు. దేవుడి మీదనే కోపమొస్తుంది ఆయనకి. అంత నిమ్న ఆవరణలో ఉండేసరికి అతడికి దిగ్భ్రాంతి కలిగిందట. సజావుగా ఆలోచించలేకపోయాడు. పూజారులని, యోగులని, దేవుడిని శాపనార్థాలు పెట్టాడు. స్వార్థంలో వేలాది రూపాయలు దానమిచ్చి తన పాపాలు పోగొట్టుకోలేకపోయాడని అతడికి అర్థం కాలేదు. స్వార్థంతో వేలాది రూపాయలు దానమిచ్చి తన పాపాలు పోగొట్టుకోలేకపోయాడని అతడికి అర్థం కాలేదు. ఇక్కడ మన వాళ్ళు చెప్పేది ఆహ్, ఎన్ని దాన ధర్మాలు చేసినా, చేసిన పాపాలకి ప్రతిఫలం అనుభవించక తప్పదు. నిజమైన హృదయపూర్వకమైన పశ్చాత్తాపం హాని చేసిన వ్యక్తికి ఏదో రకంగా పరిహారం చెల్లిస్తే తప్ప పాపాలు పోవు. మనం చేసే పశ్చాత్తాపం కానీ, పరివర్తనలో ఉన్నామనే సంగతి గానీ, చేసుకున్న ప్రాయశ్చిత్తం కానీ హృదయపూర్వకంగానే ఉండాలి. అట్లయితే గాని మనం చేసిన పాపం తగ్గించబడదు. కర్మ అనుభవించాలి గదా! చాలా మందికి తాము వేలాది రూపాయలు విరాళిచ్చాం కనుక స్వర్గానికి పోతాము. పొరపాటు అభిప్రాయం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మంచి పనులు చేస్తే కనుక ఈ పాయింట్ పట్టుకుందాం. మనం చేసే దానాల వల్ల పాపాలు పోతాయని గనక మనం చేస్తే స్వర్గాన్ని చూడడానికి కూడా నోచుకోరు. కనీసం స్వర్గ ద్వారాన్ని కూడా ఎన్నటికి చేరుకోలేరని తెలుసుకోండి. అంటే మనకి హైమ మేడం చెప్తుంది గదా! కర్మ చేసేటప్పుడు మీ భావన ముఖ్యమని. మనం హృదయంతో చేస్తున్నామా? ఏ పని చేస్తున్నామనేది కాదక్కడ. ఏ భావనతో చేశామనేదే ముఖ్యం. అతడు తెలియకుండా చాలా చాలా మోసాలు చేశాడు. చాలా చాలా పాపాలు చేశాడు. ఆ పాపాలు ఈ పనులు, ఈ దాన ధర్మాలు చేస్తే అవి పోతాయి అనే స్వార్థంగా ఆలోచించిండు. కాబట్టి ఆయన కింది ఆవరణలోకే వెళ్ళాడు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత కూడా ఆయన అసలు ఒప్పుకోవట్లేదు. ఏ ఉద్దేశం ప్రకారం గూడా ఒప్పుకోవట్లేదు. ఇది చదివేటప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఒక ఆంటీ ఉండేది. భగవద్గీత శ్లోకాలు మొత్తం 18 అధ్యాయాలు నోటెడ్త్‌కి చదువుతుండే ఆ అమ్మ. నేను చాలా చిన్న సెవెంత్ క్లాస్ అట్లా ఉండే. 30 సంవత్సరాల జీవితం దాదాపు 30 సంవత్సరాల జీవితం భగవద్గీత శ్లోకాలు చిన్న చిన్న పిల్లలకి చెప్పడం.
ద్వారానే జీవితాన్ని గడిపింది. ఆమె అంటే స్వాధ్యాయ అని జరిగేది. చిన్న పిల్లలకుండేది. పెద్దవాళ్ళకి గూడా ఉండేది. కరోనా టైంలో ఆమెకి ఆక్సిజన్ అందలేక చనిపోయింది. కరోనాతో గాదు, నార్మల్‌గానే చనిపోయింది. అక్కడికి స్వాధ్యాయ ఆమె 30 సంవత్సరాల జర్నీ గదా! ఆమె కుటుంబంలో ఒక్క మార్పు గూడా రాలేదు. ఇప్పుడు తన కూతురికి గూడా చాలా సమస్యలున్నాయి. ఆమె చనిపోయింది. తన కూతురు నాకు క్లాస్‌మేట్ ఫ్రెండే. ఎన్ని విషయాలు ఇక్కడికి రమ్మని చెప్పి, ఎంత చెప్పినా గూడా వస్తుంది, వెళ్తుంది గానీ, ఇక్కడ మాత్రం ఉండలేకపోతుంది. భగవద్గీత అధ్యాయాలు మాత్రం నోటికొచ్చినాయి. తల్లికొచ్చినాయి, కూతురికొచ్చినాయి. ఒకరికి చెప్పే దాంట్లో ఉన్నారు. కానీ వాళ్ళ జీవితానికి ఆచరించలేదు. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా అసలు ఏ మార్పు అనేది రాలేదు వాళ్ళ కుటుంబంలో. అప్పుడు నాకనిపిచ్చేది, ఇంత చేసింది గదా సేవ, మరి ఎందుకు కుటుంబంలో ఒక్క మార్పు కూడా తేలేకపోయింది అనే ఫీలింగొచ్చింది. ఆమె చెప్పింది కానీ చెయ్యలేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటే మరి భగవంతుడు ఎలా జేయగలుగుతాడు కదా! ఇప్పుడు అతడు పాపాలు జెయ్యకుండా దానాలు మంచి పనులే చేశాడు. ఒప్పుకుందాం. కానీ మరి దుష్కర్మలు గూడా చేశాడుగా వాటితో పాటు. ఇంకా ఆయన స్వార్థం ఏంటి? నేను చేసే పనుల వల్ల ఆ దుష్కర్మలన్నీ పోతాయి. నేను స్వర్గానికి పోతా. ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటది కదా! మన లోపల. అది అమ్మది గుర్తొచ్చింది. ఇంకా చనిపోయిన తర్వాత బాడీలో గూడా కరోనాతో చనిపోలేదు. నార్మల్‌గానే ఆమెకి హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది. చుట్టూ ఉన్నవాళ్ళు, సీనియర్‌లు అందరూ చాలా సంవత్సరాల నుంచి ఆ స్వాధ్యాయ చేసిన వాళ్ళే. అక్కడ అందరూ తెలుసా అసలు బాడీ దగ్గరికి రాలేకపోయారు. నేనప్పటికి ఆమె చనిపోయిన కాబట్టి గూడా ధ్యానంలోకి రాలే. నాకెప్పుడు క్వెషన్స్ ఒస్తాయి గదా! అంటే ఇంత శ్రీకృష్ణుడు చెప్పిందేంటి? వీళ్ళు చేసేదేంటి? మళ్ళీ శ్లోకాలు అద్భుతంగా చదువుతారు. సంస్కృత శ్లోకాలైనా అద్భుతంగా చదువుతారు. మరి చేసేదేంటి? ఒక్కరు గూడా బాడీ దగ్గరికి రావట్లేదు. ఆమె చనిపోయిన భార్య వాళ్ళ భర్త అంటున్నాడు. మా దాంట్లో ఆచారాలుంటాయి గదా! కొన్ని బాడీకి చేసేవి. అవి ఏవి గూడా దగ్గరకొచ్చి చెయ్యట్లేదు. అలా ఆయన ఏడుస్తున్నాడు. నా భార్య కరోనాతో చనిపోలేదు. నార్మల్‌గా చనిపోయింది. రండి చెయ్యండి అని. కానీ ఎవ్వరు దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. నాకు అప్పుడు రావణుడు చనిపోతే మన రాముడు అంటాడట గదా! విభీషణుడు అంటాడట. నేను ఎంత చెప్పినా మా అన్న వినలేదు. అన్ని దుష్కర్మలే చేశాడు. నేను వీడిని దహనం చెయ్యను అంటే, "నువ్వు చేయకపోతే నేను చేస్తాను అని రాముడు చేస్తాడట రావణుడికి. నాకు ఆ పాయింట్ గూడా అది అంటే రామాయణం అలా చదువుతూ ఉంటాం గదా! అలా అలా అనిపిచ్చింది. రాముడంత గొప్పటి వ్యక్తికే తన శత్రువైన వాడికి చేస్తాడు. ఇక్కడ ఇంత మంచి పని చేసిపోయింది ఈమె. అయినా అసలు ఎవరి దగ్గరికి రావట్లేదు అని. నాకు ఇక్కడికొచ్చాక అనిపిచ్చింది. మనం ఎన్ని గంటలు ధ్యానం చేశాము అనేది కాదు. ఎన్ని మన జీవితానికి ఆచరిస్తున్నాం అనేదే ముఖ్యం. మన ఆచరణను బట్టే మన జీవితంలో మార్పొస్తది. గంటలు గంటలు ధ్యానం జేయడం వల్ల ఆత్మకి శక్తి రావచ్చు. మన శరీరానికి ఉన్న రోగాలు తగ్గొచ్చు. కానీ మరి ఆగామి కర్మలు చేయకుండా ఉండాలి గదా! నిజమైన పరివర్తన హృదయంతో రావాలి కదా! మన వాళ్ళు గూడా పాయింట్ చెప్తున్నారు గదా! ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం మనస, వాచ, కర్మణ ఆ 3, ఈ 3 ఒకే లైన్‌లోకొస్తేనే మన కర్మ తగ్గించబడుతుంది. కర్మ అనుభవించాలి. కర్మ పూర్తిగా పోదు. కానీ మనం తగ్గించుకోవడానికైనా మన భూలోకంలో ప్రస్తుత వర్తమాన జీవితంలో మన ఆగామి కర్మలు చేసుకోకుండా ఉండాలన్నా, మనం కంపల్సరీ మనం నేర్చుకున్నది, రాసుకున్నది మేడం అంటదిగా ప్రతి పాయింట్ రాసుకోండి అని. రాసుకున్నది మననం చేసుకుంటూ ఒక్క పాయింట్ పట్టుకున్నా చాలు. మననం చేసుకుంటూ మన జీవితంలో మన ఆలోచనలు, మన మాటల్ని, మన పనులని మార్చుకోగలిగితే మన కర్మలు చేసిన దుష్కర్మలు ఎంత పెద్దవైనా తగ్గించబడతాయనేది నాకిక్కడ సార్ దగ్గరికొచ్చాకనే అర్థమైంది. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలుంటారు వ్యవసాయం చేసుకుంటూ. వ్యవసాయం అంటే ఏంది? ప్రకృతి మంచిగున్నప్పుడు పంట చేతికొస్తది. నిజంగా పంట చేతికొచ్చి అది అమ్మి డబ్బులు చేతిలో పడేంత వరకి వ్యవసాయ వాళ్ళది నమ్మకం ఉండదు. మనకు తెలిసిందే గదా! పంట మొత్తం కంప్లీట్‌గా పండిన తర్వాత వర్షాలు పడితే గూడా, తుఫానొస్తే గూడా ఇదవుతది గదా! అలా జరిగిన సందర్భాలు గూడా ఉంటాయి గదా! పాపం వాళ్ళు ఎంత అంటే ఆశ ఎంత కష్టానికి ఫలితం వస్తుందా లేదా అనే ఏ ఆలోచనతోనే ఉంటారు. ఎంత కష్టపడతారో వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే ఒక ఆయన వ్యవసాయదారుడు ఈరోజు పంట పట్టణానికి తీసుకెళ్ళాలి. ఎంతొస్తుందో లేదో లెక్క పెట్టడానికి గూడా లేదు. ఈరోజు రాత్రి అయిపోయింది అని చెప్పి దారిలో నెమ్మదిగా ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాడట. అతడికి పరీక్ష. మంచివాడే, వ్యక్తి మంచివాడే, కష్టజీవి.
ఆలోచించుకుంటూ వస్తున్నాడు. మన దైవం ఊరుకోదు గదా! టైమొస్తే. ఒక ముసలాయన నడి రోడ్డు మీద పడుకుంటాడట. ఆ బండికి అడ్డంగా. ఆయన నడిపే ఎడ్ల బండికి అడ్డంగా పడుకుంటాడు. ఆయన దగ్గరికెళ్ళి, "ఏం తాత ఇలా పడుకున్నావంటే, నాకు నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? నా బండి మీద ఎక్కించుకొని మీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. నా రా" అంటే, "నా నాకు ఉన్న వాళ్ళెవరు లేరు. నా ఆత్మీయులెవరు లేరు. నాకు తెలిసిన వాళ్ళెవరు లేరు నాయన. నేను ఒక్కడినే. ఆహ్, ఇలా దారిలో దేశ సంచారం చేస్తూ ఉంటారు గదా! ఒక ఏజొచ్చిన తర్వాత. ఒక ఆశ్రమానికి వెళ్ళడానికి నేను ఉండి మధ్యలో ఇలా చా ఆకలవుతుంది బాగా. ఇలా కూర్చున్నాను. ఆకలి బాగా వేస్తుంది నాయన అని చెప్తాడు ఆ తాత. చెప్పగానే ఈయనకి బాధ అనిపిస్తుంది. అయ్యో! నా దగ్గర తినడానికి కూడా ఏం లేదు తాత. ఇక్కడికి మా ఇల్లు దగ్గరే నీకెవరు నీ వాళ్ళు లేరంటున్నావు గదా! సరే మా ఇంటికి వెళ్దాం తాత అని తీసుకొనెళ్తాడు ఆయన్ని, ఆ పెద్ద మనిషిని. తీసుకొనెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి భోంచేస్తారు. వాళ్ళ భార్య అంటది, "ఆయన ఎప్పుడో అప్పుడు చనిపోయే విధంగా ఉన్నాడు. నువ్వు ఆయనని పట్టుకొనొచ్చావు" అంటే, "ఎందుకు అన్నీ ఇలా మాట్లాడతావు? భోజనం అయితే పెట్టు ఆయనకి" అని ఇంకా భార్యకి చెప్తే ఆమె వంట చేస్తది. ఇద్దరు కలిసి తింటారు. పండుకుంటారు. మధ్యరాత్రి ఆయనకి దగ్గొస్తది. విపరీతమైన దగ్గొస్తది. దగ్గొచ్చినప్పుడు ఈయన లేచి, "తాత మనం హాస్పిటల్‌కెళ్దాము. నీకు ఇంత పరీక్షలు అసలొచ్చింది అది దైవ స్వరూపమనే అనుకుందాం. పరీక్షలు గదా! ఇంకా. ఆ! ఆయన అంటాడు, "తాత లేదు నాయన నీ మంచితనం వల్ల నువ్వు అలా అంటున్నావు. కానీ నేను బ్రతకనని నాకర్థమవుతుంది. నువ్వు ఏ హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా నేను బ్రతకను నాన్న. నేను చనిపోతా" అని చెప్పి ఆహ్, ఆహ్, దగ్గు ఎక్కువైపోతుంది అని చెప్తాడు. "నీకివ్వాల్సింది నాకు భోజనం పెట్టావు. నేనెవరో తెలియకుండా నాకు భోజనం పెట్టావు కడుపు నిండా. నీకు నేనొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా" అని చెప్పి ఒక సంచినిస్తాడు. "ఇదే నాన్న నీకు నేనివ్వబోయేది" అని చెప్పి ఆ దగ్గు లేవడం, లేవడం ప్రాణం వదిలిపెడతాడు. ఇంకా వాళ్ళ భార్య వచ్చి అంటది, "నేను చెప్పానా ఆయన ఎప్పుడో చనిపోయే విధంగా ఉన్నాడు. ఆయనని పట్టుకొనొచ్చావు. ఏంటి" అంటే, "మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు" అంటే, ఇంకా అది అర్ధరాత్రి గదా! ఇప్పుడెవరు ఊర్లో ఎవరుండరు. నువ్వు ఒక అడవిలో కుయ్యి తీసి పెట్టేసేయి ఆయనని. ఇప్పుడైతే ఎవరు చూడరు. మళ్ళీ నెక్స్ట్ డే మనమే చంపామనేది మన మీద పడతది. నువ్వు ఇలా చెయ్యి అని భార్య చెప్తది. ఇంక తీసుకెళ్ళి ఒక గుంతలో పూడ్చిపెడతాడు. వచ్చిన తర్వాత ఒక్కాయన చూస్తాడు. ఆ అర్ధరాత్రి ఆయన బాడీని తీసుకొని వెళ్ళేటప్పుడు గూడా ఊర్లో ఒకతను చూస్తాడు. ఉంటాయి గదా! కొంతమందికి పక్కింట్లో మనకేం జరుగుతుందని గాకుండా పక్కింట్లో ఏం జరుగుతుందనే శ్రద్ధనే ఎక్కువుంటది గదా! చూస్తాడు. చూసిన తర్వాత ఆయన గ్రామ పెద్దకి చెప్తాడు. ఈయన ఒక అనాథ వ్యక్తిని తీసుకొచ్చి చంపేశాడు. ఆయన దగ్గరున్న ఏదో బంగారం తీసుకున్నట్టున్నాడు. దానాశకే చంపినట్టున్నాడు. ఇలా నేను జూసాను అని చెప్తాడు. ఆ గ్రామ పెద్ద గూడా వచ్చి "ఏం చేశావు నువ్వు?" అది ఇది అంటే, "మీరిలా నిందలేసి పంచాయతీ పెడతారని, ఆ శవాన్ని ఆడ పెడతారని నేను రాత్రికి రాత్రి ఆ భయంతోని ఆయన తీసుకొనెళ్ళినా. ఇట్లా ఆకలి అని వచ్చాడు నా దగ్గరికి. నేను అన్నం తినిపిచ్చాను. ఇలా ఆయన చనిపోయాడు. నాకు ఈ సంచి ఇచ్చాడు" అని మొత్తం చెప్తాడాయన. ఈయన మంచివాడు గదా! నిజాయితీగా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత గ్రామ పెద్ద నమ్ముతాడు. సరే ఈయన మంచోడని తెలిసి గూడా మనం ఈయన దగ్గరికొచ్చామని ఎవరైతే తీసుకొచ్చిండో ఆ వ్యక్తిని కోప్పడతాడు. "ఏంది ఈయన వ్యక్తిత్వం తెలీదా నీకు? ఎందుకిలా తీసుకొచ్చావు" అని అంటాడు. అన్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సంచిలో ఏముంది? తాత నాకు ఒకటి బహుమతి ఇస్తా అన్నాడు గదా! మరి ఏముందో చూద్దామని చూస్తాడు. ఆ సంచిలో ఉండేది తాటాకు పత్రం ఉంటది. అప్పుడు తాటాకులలో రాసేవాళ్ళు గదా! ఆ తాటాకు పత్రంలో ఏదో ఒక చిన్న మంత్రం ఉంటది. ఆయనకు అర్థం గాదు. ఈ వ్యవసాయదారునికి అర్థం గాదు. ఆ తాటాకు పత్రం ఉంటది. ఒక దీపం ఉంటది. దీపంతా ఉంటది. ఆయనకర్థం గాక ఆ ఊర్లో ఉన్న పురోహితుని దగ్గరికెళ్తాడు. ఎళ్తే ఆ పురోహితుడు తాటాకు పత్రం ఒక్కటే మంత్రం కనిపిస్తుంది అతడికి. అర్థం అవ్వట్లేదు. తీసుకెళ్తే అడిగితే అప్పుడు ఆ తాటాకు పత్రం మీద ఏంటంటే ఈ దీపాన్ని వెలిగించి, ఆ వెలుగుకి ఈ తాటాకు పత్రం మీద ఉన్న మంత్రాన్ని చదివితే మీకు బంగారు నాణాలు దొరుకుతాయని రాసి ఉంటది దాని మీద. ఇట్లా ఉంది మన దగ్గర దీపం లేదు అని పురోహితుడు అంటాడు. పురోహితుని దగ్గరికి దీపం తీసుకెళ్ళాడు. అయితే సరే నా దగ్గర దీపం గూడా ఉంది అని ఒకరోజు నైట్ ఇద్దరు కలిసి అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే అక్కడ ఆ దీపం వెలిగించి ఈ తాటాకు మీదున్న మంత్రాన్ని చదవగానే అక్కడ మెట్లు ఓపెన్ అవుతాయి. కింద పాతాళంలోకి. చెట్టు ఫస్ట్ కదులుతది. అక్కడ మెట్లు ఓపెన్ అవుతది. లోపలికెళ్తే ఖజానా మొత్తం బాక్స్ మన అప్పుడు దాచిపెట్టేవాళ్ళు గదా! అలా. అలా దొరుకుతుందక్కడ బంగారం.
ఇద్దరు పంచుకుంటారు. పురోహితుడు, ఈయన ఇద్దరు పంచుకొని ఇంటికొస్తారు. వాళ్ళేమనుకుంటారంటే, సరే మనకవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకుందాంలే. ఇప్పుడైతే ఆ ఖజానా అక్కడే ఉండని అని దాన్ని మళ్ళీ ఆ దీపము ఆరేలోగా వీళ్ళు బయటికి రావాలి. అదే ఉంటది. ఆ పత్రం మీదనే ఉంటది. ఆ దీపం ఆరిపోయే లోపల వీళ్ళు రావాలని. ఇంక వీళ్ళు బయటికొచ్చేస్తారు. చాలులే అని 2, 2 సంచులు నింపుకొని బయటికొచ్చేస్తారు. మళ్ళీ ఈ విషయం గూడా చూస్తారు. ఫస్ట్ వ్యక్తి చూషిండు గదా! ఏదో బంగారం ఉంది. ఏదో నింపుకొనొచ్చిండు అని మళ్ళీ గ్రామ పెద్దకి చెప్తారు. గ్రామ పెద్దొచ్చేసరికి ఈయన ఉన్న నిజం జెప్తాడు. ఇలా తాటాకు పత్రం ఇచ్చాడు ఆ తాత. ఇలా ఉంది దీపము అని. సరే నువ్వే బంగారం తీసుకుంటావా? మరి మాకివ్వవా? అని అడిగితే, సరే అని చెప్పి ఆ ఇద్దరిని గూడా తీసుకొనెళ్తారు. నియమం ఏముంది? దీపం ముట్టిచ్చి, ఆ దీపం ఆరే లోపల వీళ్ళు కిందికి దిగాలి. పాతాళంలోకి దిగాలి. వీళ్ళకి కావాల్సింది తీసుకోవాలి. బయటికి రావాలి. అక్కడ పురోహితుడు జెప్తాడు. ఇది నియమం ఉంది. మరి ఇలా జేయాలని. కానీ ఆ గ్రామ పెద్ద చాడీలు చెప్పే వ్యక్తి ఉన్నాడు గదా! ఆ ఇద్దరు వ్యక్తులు ఒప్పుకోక, మీరు తీసుకొని మీరెళ్ళిపోండి ఇద్దరు పైకి. నేను మాత్రం మేము ఇంకా నింపుకొనొస్తాము అని కిందనే ఉంటారాళ్ళు. ఇంకా నింపుకోవడానికి అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు గదా మరి. ఆ ఇద్దరు పాతాళంలోనే ఉంటారు. పైన దీపము ఇంకా భగవంతుడు ఊకోడు గదా! పెద్ద సుడిగాలి వచ్చి ఆ దీపం ఆరిపోతది. ఆరిపోయేంత వరకు వీళ్ళు రారు. ఆ దీపం ఆరిపోగానే వీళ్ళది అది మూత పడిపోతది. ఏదైతే కింద పాతాళంలోకి మెట్లు అవి ఉన్నాయో అది మూత పడిపోతది. వాళ్ళిద్దరు ఇందులోనే ఉండిపోతారు. దురాశ దుఃఖానికి చేటు అంటే ఇదే గదా! అంటే ఆ సంచులతోని ఆ 2 సంచులతోని బయటికొస్తే అదే బెటర్‌గా ఉండేది. కానీ వాళ్ళు దాంతోనే సంతోషంగా ఉండేవాళ్ళు గదా! మేము ఇంకా 2, 2 సంచులు అక్కడ చాలా ఉంటది ఆ ఖజానా. ఎంత వీళ్ళు చెప్పారు. పురోహితుడు చెప్పాడు. వాళ్ళనే బెదిరిస్తాడు. మీకు చాలనుకుంటే మీరెళ్ళిపోండి అని. వీళ్ళిద్దరు ఇంకింక 2 సంచులు నింపుకొని ఇంకా 2 నింపుకొని బయటికొచ్చి వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. ఇది కథ. ఈ కథ నుంచి మనం జేసుకోవాల్సిందేంటంటే, అసలు పక్కింటి విషయాలు పట్టించుకోవడమే మనం జేసే మిస్టేక్. ఇంకా ఆయన నిజాయితీగా నాకు తాత ఇలా ఇచ్చాడు అన్నీ చెప్తాడాయన. వ్యవసాయదారుడాయన. నిజాయితీగా మంచివాడు గాబట్టి ఫస్ట్ ఉన్నది చెప్తాడు. తర్వాత ఉన్నది జెప్తాడు. నేను తెచ్చుకున్నా అని జెప్తాడు. అన్నీ జెప్తాడు. ఆయన సహాయం జేయడానికే ముందుకున్నాడు గదా! మరి ఆయన హృదయం ఎలా ఉంది? నేను కష్టపడిన సొమ్ము ఇది కాదు. నాకు తాత ఆ టైంలో ఇచ్చింది. కాబట్టి వాళ్ళు గూడా తీసుకొని అన్న దాంట్లో ఉన్నాడు. ఆ సహాయాన్ని వీళ్ళు మంచిగా అలా అంటే చేసుకున్నారా అంటే లేదు. వాళ్ళ లోపల ఉన్న దుర్బుద్ధి వల్ల ఇంకా భగవంతుడు ఊరుకోడు గదా! అన్నీ చూస్తూనే ఉంటాడు గదా! వాళ్ళు అందులోనే ఉండి ఆహ్, బలైపోతారక్కడికి. ఇంకా ఆ దీపం ఎంత వెలిగించినా గూడా మళ్ళీ అది వా వాయిస్ వినిపిస్తది ప్రకృతి నుంచి. వాళ్ళ దురాలోచనకి వాళ్ళే బలయ్యారు. నీతో గాదు వాళ్ళ పని అని చెప్పి ఇంకా వాళ్ళకి ఆ వాయిస్ వినిపియగానే వాళ్ళు వెనక్కొచ్చేస్తారు. మనకి ఉన్న దాంట్లో తృప్తి పడం గదా! సార్ అంటారుగా ఫస్ట్ ఉన్న దానిలో తృప్తి పడడం అలవాటు జేసుకోవాలి. కానీ వాళ్ళిద్దరూ అలా బలైపోతారు. ఇప్పుడు అట్లాంటివే మన సురేష్ ఎన్నో పాపాలు, ఎన్నో మోసమే గదా అది. ఎన్నో జేస్తాడు. చేసిన వాటికి పోగొట్టుకోవడానికి మళ్ళీ నేను దానాలు, ధర్మాలు చేశా. నేను స్వర్గానికి మళ్ళీ వెళ్ళాలి. నేను చేసిన దానాలకి, మంచి పనులకి స్వర్గం వెళ్ళాలని చూస్తున్నాడు గానీ, వెనక ఉన్న అవికి మాత్రం ఆలోచించట్లేదు. అయితే ఆయన ఆలోచన ఎలా ఉంది? మనకి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటది. భూమి మీద ఉన్నప్పుడు మనకన్నీ గావాలి కదా! మనకి ఏది అవసరమో, ఏది అవసరం లేదో అవసరం లేదు. కానీ అన్నీ గావాలి. అది తీరి దాన్ని అనుభవించి చేసే లోపలనే మనకి ఇంకో కోరిక పుడుతూ ఉంటది. మళ్ళీ చనిపోయిన తర్వాత గూడా కొంచెం మనం చూపిచ్చేది కొద్దిగా భక్తి. అంతే. దేవుడి మీద నమ్మకం, భక్తి. పూజలు, వ్రతాలు. నేను ఇన్ని చేస్తున్నా. నేను బ్రతికున్నప్పుడు నేను హ్యాపీగుండాలి. చనిపోయినాక కూడా స్వర్గానికెళ్ళాలి. అయితే శివ పురాణం ప్రకారం మనం జీవితంలో ఎలా జీవిస్తే మన ఆత్మలోకానికి ఎలా వెళ్తాము అంటే ఒక 10 పాయింట్స్ ఇచ్చారు దాంట్లో. నాకు మంచిగా అనిపించింది అది. అంటే మనం అలవాటు చేసుకుంటే, మన ఆచరణల ఇక్కడ మనం ఎన్ని విన్నాం, ఎన్ని వింటున్నాము, ఎన్ని రాసుకుంటున్నాం అని గాదు. ఎంతసేపు ధ్యానం చేస్తున్నామని కాదు. మన నిత్య జీవితంలో ఎన్ని ఆచరిస్తే ఇప్పుడు సురేష్ లాగా పాపం స్వర్గానికి పోతా అని ఫీల్ అయ్యిండు. కానీ చేసిన దానికి ఇది కాదు నాయనా అని దేవుడి నిర్ణయం ప్రకారం నిమ్న ఆవరణలో ఉన్నాడు. కదా! మనకలా గాకుండా, మనం కొన్ని నిత్య జీవితంలో ఆచరిస్తే, మనం మరీ ఉన్నత స్టేజ్‌కి ఎదగకపోయినా, మనకొక దారి ఏర్పడుతుందక్కడ అనేది నాకనిపిచ్చింది. అన్ని పాయింట్స్ బావున్నాయి. అన్ని పాయింట్స్ చూసుకుందాం. నిజంగా మోక్షమొస్తుందా అనేది గాదు మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే ఎన్ని జన్మలెత్తామో తెలవది, ఎన్ని ముదనష్టపు పనులు చేశామో తెలీదు. కానీ
ఒక ఒక మనం ఇప్పుడు నిజమైన పరివర్తనలోకొచ్చి మన ఆలోచన విధానం, చేసే పనులలో ఆచరణలో పెట్టుకుంటే మనకి దారి ఏర్పడుతుంది కదా! అనేది నాకనిపిచ్చింది. ఎవరి ఆచరణ, ఎవరి సాధన వాళ్ళదే. ఇందులో చెప్పేది శివ పురాణం ప్రకారం ఒక మోక్షానికి ఒక 10 పాయింట్స్ ఇచ్చారు. మార్గాలు అని చెప్పి ఇచ్చారు. అందులో మొదటి పాయింట్ ఏందంటే ధనాన్ని సంపాదించాలి. భూమి మీదకొచ్చిన ప్రతి మానవుడు ధనం సంపాదించాలి. కంపల్సరీ అది. ఎందుకు అంటే మనం నిత్యావసరాలకి, తిండికి, బట్టకి కంపల్సరీ లోటు లేకుండా బతకాలి గాబట్టి ధనం సంపాదించాలి. సంపాదించిన ధనం ధర్మబద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు సెల్ఫ్ చెకింగ్ జేసుకోవాలి. నా దగ్గరికొచ్చే డబ్బు ఇది ధర్మంగా ఉందా? లేదా? అనేది సెల్ఫ్ చెకింగ్ జేసుకోవాలి. ఆ ధర్మబద్ధంగా వచ్చిన ఆ ధనాన్ని 3 రకాలుగా విభజించుకోవాలి. నిత్య ఆచరణలో ఉన్న పాయింట్స్ ఇవి. సంపాదన వృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు కొందరు వ్యాపారాలు పెడతారు. వ్యాపారం పెట్టినప్పుడు అది కొంచెం పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ లాభం వచ్చిన తర్వాత ఈ పెట్టుబడి తీయాలి. మళ్ళీ ఆ లాభం పక్కన పెట్టుకోవాలి. వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి గదా! లేదు జాబే జేస్తున్నారు. వాళ్ళైనా మనకి ఏ పరిస్థితిలో ఏ అవసరం వస్తదో తెలీదు గాబట్టి కొంత డబ్బన్నా దాచుకుంటాం గదా! అలా చేయమంటున్నారు. అది గూడా ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమో ఒక్క భాగం ఒక 1% అన్నా మనకొచ్చిన ధనంలో ఒక 5% అలా అన్నా దాన ధర్మాలు చేయాలట. అదే పుణ్యకార్యాలు చేయాలి. ఆ పుణ్యకార్యమైన దానాలు, ధర్మాలైనా మనం చేసే ప్రతి పని గూడా మనలో భావననే నిర్ణయించబడుతుంది. అది గూడా చెప్పారు. నిస్వార్థంగా చేయాలి. మనకి ఎక్స్‌పెక్టేషన్ పెట్టకుండా మనం ఏదో చేస్తే ఏదో వస్తుంది అని కాకుండా, ఇది నాతో భగవంతుడు చేయిస్తున్నాడు అనే భావనతో చేయగలిగితే అది సత్కర్మ కిందకొస్తుంది. మనకు వంశీ సార్ గూడా అదే మాట చెప్తారు గదా! నెక్స్ట్ నిత్య కార్యాలు మన స్వార్థానికి 3 పూటల తిండికి, బట్టకి మాత్రం పెట్టుకోవాలట. అలా 3 రకాలుగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ మన మనసే మనకి కెమెరా. పంచభూతాలు మనల్ని రికార్డ్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి నిత్యం ఎరుకతోనే ఉండాలి. సెకండ్ పాయింట్ కోపాన్ని వదిలేయాలట. తన కోపమే తనకి శత్రువు అంటారు. చిన్నప్పుడే చదువుకుంటాం. తెలిసి తెలియని ఏజ్‌లోనే చదువుకుంటాం. కానీ ఎంత ఏజ్ పెద్దగవుతదో అంత కోపాన్ని పెంచుకుంటాం. ప్రతి సందర్భానికి కోపమే. పక్కనోడు ఏమన్నా కోపమే. పక్కనోడు అసలు మనల్ని సందర్భం లేకుండా తిట్టినా మనకు కోపమొస్తది. కానీ కోపం వల్ల వచ్చే మాట వీళ్ళు శివపురాణంలో చెప్పబడిందేందంటే, ఒక ధనస్సు నుంచి విడిచిన బాణం అనేది వెనక్కి రాదు కదా! అది ఎవరికైతే విడుస్తామో వాళ్ళకైనా గుచ్చుకుంటది. వాళ్ళు తప్పించుకుంటే అది ఎక్కడికో అయినా నష్టం కలిగిస్తది. అలానే మన నోటి నుండి వచ్చిన మాటలెప్పుడు గూడా తిరిగి రావు. మన కోపం వల్ల మన వివేకం నశిస్తుంది. వివేకం నశిస్తే ఇంకా జీవితమంతా మనకి మనకెలా ఉంటదో మనకే అర్థమవుతది. ఎందుకంటే మనం కోపం ప్రదర్శించడం ద్వారా ఎన్ని కోల్పోయామో అనేది ఇక్కడికొచ్చిన తర్వాత సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటేనే అర్థమవుతుంది కదా! అంటే చిన్న పిల్లల్ని గూడా వాళ్ళ తెలియని ఏజ్‌లో గూడా వాళ్ళని ఎవరి మీదనో కోపం పిల్లల్ని కొట్టి చూపించుకున్నాం. చిన్నప్పుడు జరిగాయి. నేను గూడా చేశా. కానీ తక్కువ. అంటే నాకు పిల్లలే దేవులో, నా బాబాయ్ ఇచ్చిన పిల్లలు అనే ఒక ఫీలింగ్‌లో ఉండేదాన్ని. నాకు నిజంగా కోపం తక్కువుంది. మరి గత జన్మలో దాన్ని భర్తీ చేసుకున్నానేమో! ప్రస్తుతానికైతే తక్కువే ఉంది. చాలా వరకి ఆలోచిస్తే కోపం రాదు. ఒకవేళ వచ్చినా మౌనం పాటిస్తా. ఇది మూడో దాంట్లో మన శరీరం. మనకి ఈ శరీరం అనేది భగవంతుడిచ్చింది. సార్ చెప్తారు గదా! భగవంతుడిచ్చింది. దీన్ని భగవంతుడిచ్చినప్పుడు అన్ని అవయవాలతోని ఇచ్చేటప్పుడు ఎంత బాగా పవిత్రంగా ఇస్తాడో, మనం అంతే పవిత్రంగా అగ్నిదేవుడికి ఇవ్వాలి శరీరాన్ని. అంత కాపాడుకోవాలి దీన్ని. ఇది మాత్రం నేను దీంట్లో లేను. శరీరాన్ని చాలా నష్టపరుచుకున్నా. కొన్ని మంచితనం వల్లనే జరిగినాయి. ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడికొచ్చాక. ఇప్పటికైతే పర్లేదు కొంచెం మేలుకున్నా. అయితే వీళ్ళు చెప్పేదేంటంటే, శరీరాన్ని అంత కాపాడుకోవడానికి భోజనం శరీరాన్ని రక్షిస్తుంది. మంచి అంటే ఆహారం గూడా అన్ని రకాల ఉండాలి గదా! అలా ఆహారం తీసుకోమంటున్నారు. వారానికి ఒక్క రోజైనా ఉపవాసం చేయమంటున్నారు. ఎందుకు అంటే, అది మన ఒక్కరోజు వారానికి చేయలేక ఉన్నవాళ్ళు కూడా శివరాత్రికి కంపల్సరీ ఉండాలి. ఉపవాసం అంటే ఫుడ్ లేకపోవడం అని అనరు. మన వాళ్ళనేది దైవానికి దగ్గర కావడం అంటారు. ఆయన నామస్మరణలో ఉండడం అంటారు. అన్నం తినలేకపోయినా కనీసం జ్యూస్‌లు, ఫ్రూట్స్ మీద ఉండి దైవానికి దగ్గర కమ్మని చెప్తారు గదా! అంటే మనం రోజు చేస్తున్నాం ఇది నాకనిపించింది. ఇంకోటి శివుడికంట సాయంత్రం ప్రతిరోజు సంధ్యా సమయం అనేది చాలా ఇష్టమట శివుడికి. ఆ సమయంలో
పుణ్య కార్యాలు చేయాలట. అంటే మనం జేసేది చాలా బావుందనిపిచ్చింది. మనకి 6:30కి సూర్యుడు అస్తమించే టైం కదా ఇది. ధ్యానం జేస్తున్నాం, సజ్జన సాంగత్యం జేస్తున్నాం. అన్నీ జరుగుతున్నాయిక్కడ. స్వాధ్యాయము అంటే ఇంకా అది నిరంతరం జరుగుతది గానీ, మామూలుగా అయితే సజ్జన సాంగత్యం జేస్తున్నాం, ధ్యానం జేస్తున్నాం. ఇది ప్రతిరోజు చేయాలట. ఇది ఈ టైం అనేది శివుడికి చాలా ఇష్టమైన టైమట ఇది. సంధ్యా సమయం అనేది. ఈ సమయంలో కంపల్సరీ మంచి కర్మలు చేయాలి. పుణ్య కార్యాలే చేయాలి. అది మన భావన నిస్వార్థంగా ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏందంటే సత్యాన్నే మాట్లాడాలి. ఎప్పుడు ఏది జరిగినా నిజమే మాట్లాడాలి. నిజానికి సత్యానికే ఎక్కువ శక్తి ఉంటది. అబద్ధం ఆడేవాళ్ళు అప్పటి మందము ఉంటారేమో, కానీ అబద్ధము నెగ్గుతారేమో. అంటే అప్పుడున్న ఆ వాదనలో అబద్ధం ఆడేవాళ్ళు నెగ్గుతారేమో. ఒక్క అబద్ధం ఆడితే దాన్ని దాయడానికి మళ్ళీ ఇంకో అబద్ధం ఆడాలి. అది ఆడుకుంటూనే ఎళ్ళాలి. అన్ని అబద్ధాలు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇది ఎప్పుడు ఏం జరుగుతదో, ఎప్పుడు నిజం తెలుస్తదో ఉంటది. వాళ్ళ వాళ్ళ యుద్ధం వాళ్ళకి జరిగేది జరుగుతది. మనకి చెప్పనంత మాత్రాన వాళ్ళ లోపల యుద్ధం జరగట్లేదు అని కాదు గదా! అందుకనే మన వాళ్ళు చెప్పేదేందంటే, శివపురాణం చెప్పేదేందంటే, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడు. ఏదైతే అదవుతది కదా! మనం నచ్చితే మన పక్కనుంటారు. మనం నచ్చకపోతే పక్కకు జరిగిపోతారు. మనకి బంధాలతో పని లేదు గదా! భగవంతుడితో మన పని గదా! అందుకే నిజమే చెప్పు అని చెప్తున్నారు. సత్యంనే మాట్లాడాలి. ఆరో పాయింట్ ఏమో నిష్కామ కర్మ. అంటే నిస్వార్థంగా చేయాలి. ఏది ఏ పని చేసినా మనం ఫలితాన్ని అస్సలు ఆశించొద్దట. మన నిష్కర్మ కర్మ అంటే నిస్వార్థంగా ఉండాలి. కర్మ చెయ్యి. వంశీ సార్ అంటారు కదా! కర్మ చెయ్యి. ఫలితాన్ని ఆశించకు. అలా ఉండాలట. నెక్స్ట్‌ది అనవసరమైన కోరికలు. ఈ సరికాని సంకల్పాల వల్ల మనకెంత అశాంతి ఉంటదో, ఎంత ఉన్నా మనకసలు తృప్తిగా ఉండలేము మనం. బ్రతకలేము. ఏదో ఒకటుంటది అనవసరమైన కోరికల వల్ల. ఒకటి కాకపోతే అది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మనకు అవసరమా? లేదా? దీనివల్ల మనకి లాభం ఉందా? లేదా? అని కొన్ని ఆలోచించగలుగుతున్నాం కాబట్టి, సరికాని సంకల్పాలనేవి కొన్ని ఇదవుతున్నాయి. సరికాని సంకల్పాల వల్ల గదా! వాళ్ళిద్దరూ పాతాళంలోకెళ్ళిపోయారు. ఆ దీపం వాళ్ళ పురోహితుడు జెప్తాడు గదా! ఆ దీపం ఆరిపోయే లోపల మీరు బయటికి రండి నాయనా అంటే, లేదు లేదు మేమింక 2 తీసుకుంటాం బంగారు అనేసి అన్నారు. దానిలోకే ఎళ్ళిపోయారు. కాబట్టి దురాశ ఎప్పుడు కూడా దుఃఖానికి చేటే అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఏందంటే మోహాన్ని వదిలివేయాలట. ఈ మోహం అనేది మనుషుల మీద కానీ, వస్తువుల మీద కానీ ఎప్పుడు గూడా అసలుండొద్దు. ఎవరిని జూషినా, బంధాలను జూసినా మన ఆత్మ రిలేషన్స్‌గానే జూడాలి. వస్తువుల మీద గూడా ఇది నాకు ఉపయోగపడింది ఈ టైంకి. దానికి థాంక్ యూ. అంతవరకే. మనం వస్తువుల మీదనే ఎక్కువ ప్రేమను పెంచుకుంటాం నిజానికి. మనుషుల మీద కంటే వస్తువుల మీదనే ఎక్కువుంటది. చూస్తే వస్తది. ఈ వస్తువుల మీద అంటే నేను ప్రాక్టికల్‌గా చేశానది. నాకు సార్ ఒక వీడియోలో మన వంశీ సారే జెప్తారు గదా! బంగారం మీద బాగా ఉంటాయి. మీరు పైన దేవుడు మీకు అనుమతిస్తే మస్సిగుడ్డను గూడా వదలరు అంటారు సార్ ఒక వీడియోలో. ఆ పాయింట్ పట్టుకున్నా అప్పుడు. పట్టుకొని నిజంగా నాకున్న ఏ ఏ వస్తువుల మీద నాకు ఇష్టముంది. నేను ఏది వదలలేకుండా ఉన్నా అనేది నాకు నేనే సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత నాకు డ్రీమ్ ఏమొచ్చిందంటే, ఒక చిన్న దాన్ని గూడా నేను వదలలేకపోతున్నా, ఎవరికీ ఇవ్వలేకపోతున్నా. నాకు ఆ హాస్టల్ టెస్ట్‌లో అది అర్థమైంది. నేను ఎవరికీ ఇవ్వలేకపోతున్నా అని. అమ్మ! ఇంత దారుణంగా ఉన్నానా? నార్మల్‌గా అయితే నేను అంత ఇవ్వదానికి. ప్రాక్టికల్‌గా అయితే ఇవ్వా. కానీ డ్రీమ్‌లో ఇస్తున్నా. ఆత్మలో ఉంది. ఇంక నేను అప్పటినుండి చెప్పుకున్నా. ఏ వస్తువు మీద మనకిష్టం ఉండదు. ఇది మనకి అవసరమైంది. దీన్ని మంచిగా మనం అంటే అనుభవించినం, ఆస్వాదించినం అంతవరకే వదిలేయాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ప్రాక్టికల్‌గా నాకు బాగా ఇష్టమైన వాళ్ళకి నేను చిన్న గోల్డ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చా. వాళ్ళు ఎంత ఆత్మీయంగా నేను అంతకుముందు గూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ అవి ప్రాపంచికంగా ఉన్నాయి. నాకిక్కడికొచ్చాక నా నా లైఫ్‌ని మార్చిన అట్లా వాళ్ళకి అంటే ఎదుటి వాళ్ళు గూడా అది వస్తువు చిన్నదా కాదా గాదు. చాలా సంతోషంగా తీసుకున్నారు. అప్పటినుంచి నాకసలు గోల్డ్ మీద ఆ భావన అనేది పోయింది. నాకర్థమైతుందది. డ్రీమ్‌లో గూడా చూపిచ్చారు. అది డ్రీమ్ ఎలా వచ్చిందంటే నాకు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి నేను మళ్ళీ రివర్స్ ఇచ్చేస్తున్నా. ప్రాక్టికల్ గూడా ఇచ్చిన. అది 2 జరిగినాయి. ఇక్కడ జరిగింది. హాస్టల్ లోకంలో కళ ద్వారా జరిగింది. 2 రకాలుగా గూడా నేను ఇచ్చే విధంగా ఉన్నా. మళ్ళీ ఆ వస్తువు మీద ఏ భావన మనకి ఒకరికేదన్నా ఇచ్చేస్తే మనకిష్టమున్న వస్తువు ఇచ్చేస్తే బాధ అనిపిస్తది కదా! ఆ రకమైన బాధ నా లోపల లేదు. ఇక్కడ ఈ మోహాన్ని నేను వదిలేసిన. త్యాగం చేయాలంట. భగవంతుడు త్యాగానికే ఎక్కువ విలువిస్తాడట.
అనేది ఇక్కడ అది గూడా మనము అలవాటు జేసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ మాత్రమే పర్ఫెక్ట్ అయినా అనిపిచ్చింది. ఈ 10 పాయింట్స్‌లో అయితే ఈ ఒక్కటి పర్ఫెక్ట్ అయినా అనిపిచ్చింది. నెక్స్ట్ నిరంతరం నిత్య జీవితంలో మన ఆచరణలు ఎలా ఉండాలి? సకారాత్మక ఆలోచనలు. మనం చేసే పనులు, మాటలు అన్నీ గూడా పాజిటివ్‌గానే ఉండాలి. ఏదైనా జరగొచ్చు. మనం ఉండేది సమాజంలో కదా! అందరి మధ్యలో ఉంటాం. ఎవరైనా వచ్చి నెత్తి మీద ఒకటెయ్యొచ్చు. గాంధీ అంటాడు గదా! ఒక చెంప కొడితే ఇంకో చెంప అంత మంచితనం లేకపోయినా మన ఆలోచనలు ఎదుటి వ్యక్తి మీద మన కోపతాపాలేవి చూపించుకోకుండా ఎప్పుడు కూడా ఏది జరిగినా పాజిటివ్‌గా ఆలోచించగలగాలి. దాంట్లో మనకి పాజిటివ్ వస్తుంది. మనం ఆలోచిస్తే, మనం మౌనంగా ఉంటే వస్తుంది. నార్మల్‌గా అయితే మనసు ఓపెన్ అయితే నెగెటివే వస్తది. ఇక్కడ ఇక్కడ ఉన్నా గూడా వస్తది. నెగెటివ్ అంటే సరికాని ఆలోచనలొస్తాయి. కానీ మౌనంగా ఉండి దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? మనం భూమి మీదకొచ్చిందే నేర్చుకోవడానికి. దీని నుంచి నేనేం నేర్చుకోవాలి అనే దాన్ని బట్టి అప్పుడు మనం మార్చుకోగలుగుతాం. మౌనం ద్వారానే ఈ సకారాత్మక ఆలోచనలు గానీ, చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ, ఇది పాసిబుల్ అవుతాయి అనేది నాకు అనుభవం అయింది. అంటే నేనింకా అది ప్రాక్టీస్‌లోనే ఉన్నా. నెక్స్ట్ 10వ పాయింట్ ఏమిచ్చారంటే, పరిపూర్ణమైన మానవునిగా ఫస్ట్ మారాలట. మానవుడి కాదా అంటే మనం మనుషులమే. కానీ మన లోపల అరిషడ్ వర్గాలు ఉన్నంత కాలం మనిషి ఎప్పుడు పశువుగానే ఉంటాడట. ఇక్కడ శివపురాణం చెప్తుందంట క్లియర్‌గా. పశువుగానే ఉంటారట. ఎప్పుడైతే అరిషడ్ వర్గాలని మనం జయించగలుగుతామో, వాటిని మనకి అనుకూలంగా వాటికి వాటికి మనం లొంగకుండా మనకి వాటిని అనుకూలంగా మార్చుకోగలుగుతామో, మన మనసు ఎట్లాగో మాయలో ఉంటుంది కదా! దాన్ని ఎప్పుడైతే మన మనసుని మనకి బుజ్జగించుకుంటామో, అప్పుడు మన లోపల మనం ఒక మానవునిగా తయారైతామట. అప్పుడే మనకి మోక్షానికి దారి ఏర్పడుతుంది. మనం నిత్యం జేసేది సాధన ఒక్కటే. గంట సేపు ఇప్పుడు సంధ్యాకాలంలో మనకి 6:30కి ఇప్పటి వరకి మనం అంటే అన్నీ ఏదో పని జేసుకుంటూ ఉందా, ధ్యానం వస్తుందా, వీడియో పెట్టారా గాకుండా సంధ్యా సమయంలో ధ్యానం చేస్తే మన శివుడికే ఇష్టం. కాబట్టి ఇప్పటి నుంచైనా ఇంట్రెస్ట్‌గా చేద్దాం. శ్రద్ధగా చేద్దాం. ఇంకొకటి బాబా దగ్గరికి ఒక భక్తుడు ఉండేవాడట. అంటే ఆయన లాస్ట్ స్టేజ్‌లో ఆయన భార్యని, ఆయన ఆస్తినంతా పిల్లలకిచ్చేసి బాబా అది నచ్చి బాబా దగ్గరికొచ్చిండంట. వచ్చి కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలున్నాడు. ఏదో ఆశించి ఎక్స్‌పెక్టేషన్ కామన్ ఉంటాయి కదా! ఏదో ఆశించి బాబాది నచ్చి బాబా దగ్గరికి కొన్ని సంవత్సరాలొచ్చి ఉంటాడట. ఆయన లోపల ఏదో అంటే ఆయన ఒకటి కోరుకొనొస్తాడు. అది దొరకదు బాబా దగ్గర. ఒకరోజు అడుగుతాడంట. బాబా మంచి మూడ్ జూషి అడుగుతాడంట. "ఏంటి బాబా నేను జీవితంలో అన్నీ వదులుకొనొచ్చిన నీ దగ్గరికి. మరి నాకెందుకు రావాల్సిందే వస్తలేదు? నీ దగ్గరికి మామూలుగా వచ్చిపోయే వాళ్ళకి అన్నీ ఇస్తుంటావు బాబా. మరి నాకెందుకు ఇవ్వట్లేదు?" అని అడుగుతాడట ఆ భక్తుడు బాబాని. అప్పుడు బాబా అంటాడంట, "నాయనా నువ్వు అన్నీ వదిలేసొచ్చాను. నేను నాది వదిలేసొచ్చావనే అహంకారంలో ఉన్నావు. నీకు నేనిచ్చేది ఏం అర్థమవుతది? నువ్వేం స్వీకరిస్తావు?" అంటాడంట బాబా. అందుకే మా వంశీ సార్ ఏమంటాడంటే, "నువ్వు ఏ పని చేసినా చిత్తశుద్ధితో చెయ్యి. మన మన ఆలోచన ఏకాగ్రతతో చేయాలి. ఉంటాయి పరిస్థితులు అలానే ఉంటాయి. మన మనసు మేలుకుంటుంది. అన్నీ జరుగుతాయి. కానీ ఎక్కడున్నాము అనేది కాదు ముఖ్యం. ఎలా ఉన్నామనేదే మనకి బాగా నిర్ణయించబడుతుంది కాబట్టి చిత్తశుద్ధితో చేయండి" అని సార్ చెప్తారు. ఇది పాయింట్స్ చెప్పాలని అనిపిచ్చింది. సురేష్ ఆయన భూలోకంలో ఉండి అన్ని పనులు మంచిగా చేసి, నేను కింది స్థాయిలోకి వెళ్ళిపోయా. నన్ను దేవుడు మోసం చేశాడు అని బాధపడుతున్న సబ్జెక్ట్ నుంచి మన నిత్య జీవితంలో మనం ఎలా ఆచరించాలి. శివపురాణం చెప్పిన పాయింట్స్ ఇవన్నీ. ఎప్పుడు దురాశ దుఃఖానికి మళ్ళీ చేటువే. అది చిన్నప్పుడు చదువుకున్నదే. ఆ కథ మళ్ళీ నాకు మంచిగా అనిపించి చెప్పాను. ఇది ఫ్రెండ్స్ మన ఆచరణే మన జీవితాన్ని మారుస్తుంది. మనం ఆగామి కర్మలు చేయకుండా మనకి ఎరుకని కల్పించేది కూడా అదే. ఈ మధ్య కొత్త పాయింట్ ఏందంటే అంటే మనకు అవసరం ఉంటే దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అవసరం లేనిది మైండ్‌లోకించి డిలీట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు చాలా వరకి సరికాని ఆలోచనల నుంచి బయటపడతాం. సరికాని పనుల నుంచి కానీ, మాటల నుంచి కానీ ఎరుక రావాలి అంటే మనం కొద్దిసేపు ఆలోచించాలి. ఈ మాట మాట్లాడాలా? వద్దా? మాట్లాడక ముందే మనకు చెప్తున్నారు గదా! ఒక బాణం ఒక ధనుసు నుంచి అది వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాదు అని. మాట్లాడే మాట ముందు ఒకసారి అని, అది నేనెందుకన్నానో కాకుండా, అది అనాలా వద్దా అనేది మౌనంగా ఉండి ఆలోచించి మాట్లాడగలిగితే, మాటల్లో గూడా ఎరుక వస్తది. మనసులో గూడా
మౌనంగా ఉండడం ద్వారానే వస్తుంది. చేసే పనులలో గూడా మూడిట్లో మనం పరివర్తనలో ఉండగలుగుతాము. నేను కొద్దిగా సాధన స్టార్ట్ చేశా. కొంచెం అనిపిస్తుంది. కొన్నిసార్లు నా నోరే మూత పడుతుంది. ఎందుకయింది అని ఆలోచిస్తే, ఓహో! ఇది నాకు అవసరం లేనిది అనేది నాకు అర్థమవుతుంది. నాకు ఇది బాబా ఇచ్చిన గిఫ్ట్. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ. ఓపికగా విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. బాబాకి థాంక్ యూ చెప్పాలి. థాంక్ యూ బాబా. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం.